రైట్, ఇక తెలంగాణ రాజకీయం అంతా బీసీ చుట్టూనే తిరుగుతుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాజకీయం హాట్ గా నడుస్తున్న పరిస్థితి. బీసీ చుక్కుముడి వీడుతుందా లేదా, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు లోకల్ ఎన్నికలకు సమయం ఆసనమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయబోతున్నారు ఏంటి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఇష్యూనే మలుపులు తిరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు 42% రిజర్వేషన్ల అమలుతోనే లోకల్ ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ కు పంపింది సర్కార్. అటు తర్వాత రాష్ట్రపతికి వెళ్లిన ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చి జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేపట్టింది. అటు తర్వాత రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించింది. అయినా కుదరకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు అయోమయంలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో బాంబు పేల్చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే లోకల్ ఎన్నికలు జరుగుతాయంటూ ప్రకటించేశారు. భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తుందన్న భావనతో మాట్లాడారు పొన్నం. 42% రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందంటోంది కాంగ్రెస్. ఇక మంత్రి పొన్నం అన్నట్టుగా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతాయంటే ఈ 2 నెలల్లో లోకల్ ఎన్నికలు జరిగి తీరాల్సిందే. అంటే ఈ 2 నెలలు బీసీ రిజర్వేషన్ల అమలుకు కీలకమైన సమయం. ఇంతకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా? కాంగ్రెస్ రాజ్యాంగపరంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందా? పార్టీ పరంగా 42% సీట్లు కేటాయిస్తుందా? జీవోలపై ఎవరైనా కోర్టుకు వెళ్తే కాంగ్రెస్ ఏం చేయబోతోంది? విపక్ష పార్టీలకు ఎలా చెక్ పెడుతుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారిన చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక మొత్తంగా మంత్రి పొన్నం అన్న మాటలతో తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. స్థానిక సమరానికి అన్ని పార్టీలు సైసై అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ చిక్కుముడి ఎలా వేడగొడుతుంది కాంగ్రెస్ అన్న దానిపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ రేగుతోంది. రైట్, మొత్తంగా బీసీ చిక్కుముడి వీడేదెలా అనే దానిపై అయితే తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక మంత్రి పొన్నం కమెంట్స్తో లోకల్ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ అయితే సన్నద్ధమవుతుంది. ఏ విధంగా కాంగ్రెస్ ముందుకెళ్లబోతుంది అనేది మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, చూస్తున్నాం మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పడంతో పాటు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పల్లెల్లో పాలన పడకేసిన పరిస్థితి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలోకి చేరాలన్నా కానీ అక్కడ పాలనా వ్యవస్థ ఉండాలి. గ్రామ స్థాయిలో సర్పంచులు ఉంటేనే ఖచ్చితంగా ప్రభుత్వం అందించే పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అమలవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరి ఇక లోకల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా? మంత్రి పొన్నం కమెంట్స్ని మనం ఎలా చూడాల్సి ఉందంటారు? ఏం చెప్తారు? రైట్ వంశీ, ఇప్పుడు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి హై డ్రామా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కూడా డెడ్ లైన్ అయితే విధించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అయితే కసరత్తే కొనసాగుతుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ఉద్యమం అయితే చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఉద్యమం చేపట్టింది. ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా మద్దతు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టమైనటువంటి వైఖరి కూడా తెలియజేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి కేంద్రానికి ప్రతిపాదన పంపామని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తా ఉంది. తాము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే హై డ్రామా అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకా అయితే కొలిక్కి రాలేదు. కేంద్రం నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే రానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొన్నం ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు డెడ్ లైన్ వరకు కూడా ఎలక్షన్లు నిర్వహిస్తారా లేకుంటే మళ్ళీ వాయిదా వేస్తారా అనేటువంటి ఒక డైలమా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా మంది అంతకుముందుకు మంత్రులు కూడా చెప్పారు 2 నెలల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా రిజర్వేషన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారా లేకుంటే, ఎందుకంటే గడువు కూడా చాలా తక్కువ సమయం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ చిన్న గ్యాప్ లో ఒక ప్రతిపాదన సంబంధించి కొలిక్కి వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారా లేకుంటే మరోసారి వాయిదా పెడతారా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అనేటువంటి రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం.
మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ గ్యాప్ లో కూడా కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయనట్లయితే ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీకే భారీ నష్టం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు బీసీల రిజర్వేషన్ సంబంధించి చాలా క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్రం ఎటువంటి సిగ్నల్ ఇస్తుందనేది కూడా కొంత సస్పెన్స్ గా మారుతుంది. వంశీ, కిరణ్, మనం ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా పథకాలు అమలు చేయాలంటే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి వరకు వెళ్ళాలంటే సర్పంచ్ల వ్యవస్థ అనేది ఉండాలి. అదేవిధంగా జెడ్పీటీసీ నుంచి మండల స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు మనం చూసుకుంటూ ఉంటాం. అటువంటిది అంటే గాంధీజీ చెప్పినట్టుగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. సో ఇప్పుడు ఆ గ్రామస్థాయి పాలన అనేది పడకేసిన పరిస్థితి. ఇక ఎలక్షన్స్ ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి ఓవైపు కోర్టు చెప్తూ ఉంది, మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎలక్షన్స్ని ముడిపెట్టిన పరిస్థితి. కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఒకవేళ అక్కడ గవర్నర్ ఆమోదం పొందకపోతే ఖచ్చితంగా టికెట్లు అంటే బీసీలకు 42% టికెట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఎస్ వంశీ, మీరు అన్నట్టు గత ఏడాదిన్నర కాలంగా కూడా గ్రామంలో కూడా పాలన పడికేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పంచాయతీ కార్యదర్శుల పాలనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత అభివృద్ధి అయితే కుంటుపడిందని అని కూడా చెప్పొచ్చు. అయితే నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కేంద్రం నుంచి ఒక స్పష్టత రానట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీకి ముందున్నటువంటి సవాల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో స్పష్టమైన అంటే ఎలక్షన్లకు సంబంధించి ఒకవేళ స్పష్టత వచ్చినా రాకున్నా కూడా బీసీలకు అంటే పెద్దపీట వేస్తుందా అనేటువంటి అంశాలను ఒక విధంగా పరిశీలించినట్లయితే ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే మామూలు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు కూడా కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయి సంబంధించి అక్కడ వ్యక్తి చాలా కీలకంగా అవుతాడు. ఆ నేపథ్యంలోనే ఎక్కడైనా పల్లెలకు సంబంధించి రెడ్లు అదేవిధంగా వెల్మల ఆధిపత్యం చాలా గ్రామాలలో ఉంటున్నటువంటి నేపథ్యంలో వారి పక్కన పెట్టి నిజంగా బీసీలకే అవకాశం కల్పిస్తారా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాల్ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే 42% బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని అమలు చేసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, నిజంగా బీసీల విషయంలో సంబంధించి అంటే రైట్ కిరణ్, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నల్గొండ జిల్లా కూడా చాలా కీలకం. ఒక రకంగా అక్కడి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నల్గొండ జిల్లాలో ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధంగా చర్చ నడుస్తుంది? సో ఒకవేళ రేపు మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరంగా సీట్లు కేటాయింపు జరిగితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితేనా? మిగతా పార్టీలు కూడా అదే పందా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎలా చూడాలంటారు? కిరణ్, రైట్. ఇక మొత్తంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తంగా పొన్నం వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే స్థానిక సమరం ఉండబోతుంది అనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక కిరణ్ చూస్తున్నాం మొత్తంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్కు అధికారం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అటువంటి నల్లగొండ జిల్లాలో బీసీలకు ఏ విధంగా న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్? అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించి మేము బీసీ పక్షపాతి అని నిరూపించుకునే ప్రయత్నం చేయబోతుందా? నల్గొండలో మొత్తంగా ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ఏ విధంగా తను బీసీ పక్షమని నిరూపించుకునే అవకాశాలున్నాయి? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన మంత్రులు ఏమిటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గత వారం క్రితం కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వారి స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేశారు. హైకమాండ్ కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా పోరాటం చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి కూడా కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి స్పష్టమైన క్లారిటీ అయితే రానటువంటి నేపథ్యంలో నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి అక్కడ వారి నియోజకవర్గాల్లో బీసీలకు ఎటువంటి
ప్రాధాన్యత ఇస్తారని కూడా ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఆశావాహులు కూడా అంటే బీసీ సంబంధించి కావచ్చు, ఓసీ సంబంధించి కావచ్చు, ఎక్కువగా కూడా ఇటు స్థానిక సమరానికి కూడా సయ్యటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు, బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే తటస్థంగా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికార పార్టీకి మాత్రం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశం మాత్రం పెను సవాల్గా మారిందని చెప్పొచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మనం ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు మనకు. బీసీ చిక్కుముడికి సంబంధించి ఆదిలాబాద్ లో ఏ విధంగా చర్చ జరుగుతుంది, స్థానిక ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది, కాంగ్రెస్ పందాలోనే మిగతా పార్టీలు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతుంది. ఇక మొన్ననే సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ప్రజలు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మరోవైపు స్థానిక ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి కోర్టు కూడా చెప్పింది ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని. పొన్నం కూడా హాట్ కామెంట్స్ చేసేశారు. మొత్తంగా స్థానిక ఎన్నికలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఎస్ వంశీ, రాష్ట్రంలో స్థానిక సంస్థల పోరుకు ఇటు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ నెలాఖరు లోపు కూడా షెడ్యూల్ ఖరారు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. దాదాపుగా గత 4 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా ఇటు రాష్ట్ర రాజకీయాలు అయితే బీసీ రిజర్వేషన్ 42% చుట్టే తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి కేంద్రానికి పంపినప్పుడు కూడా ఇటు గవర్నర్ నుంచి కానీ ఇటు పార్లమెంట్ లో కూడా ఎటువంటి చర్చలు కూడా జరగలేదు. వాటిపైన పూర్తి స్థాయిలో ఇటు బీసీ బిల్లు ఆమోదానికి ఎటువంటి అలుగుడు పడకపోవడంతో అయితే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్యనైతే మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలతో కలిసి ఇటు జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నాలు చేసిన సందర్భాలు అయితే చూసాం. గవర్నర్ వద్ద ఇటు సమయం కోరినప్పటికీ కూడా వారికి ఇటు ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మంత్రి పొన్నం చేసినటువంటి కామెంట్స్ అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనం అయితే రేపుతున్నాయి. ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారమే సెప్టెంబర్ 30 లోపు కూడా ఎన్నికలను నిర్వహిస్తామంటూ పొన్నం ఒకవైపు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ 42% పై ఇప్పటి వరకు అయితే ఇటు కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఇటు నేతలతో ప్రభుత్వం కూడా చేస్తుందంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా చెప్తున్నది ఒకటే, కేవలం 42%లో 32% మాత్రమే బీసీలు ఉన్నారు, మిగతా 4% ఉన్న ముస్లింలని 10% పెంచుతూ కూడా 42% ఆర్డినెన్స్ పంపారంటూ కూడా బీజేపీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇటువంటి క్రమంలో పొన్నం ఇటు కామెంట్స్ చేయడం అయితే కొంత చర్చకైతే దారి తీస్తున్నాయి. మరి రానున్న ఈ స్థానిక సంస్థల పోరుకు సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఇంత చర్చ అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఇటు స్థానిక పోరులో 42% బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లను కేటాయిస్తుందా, లేకుంటే ఏ రకంగా ముందుకు పోతుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి అయితే ఉంది. ఖచ్చితంగా ఇటు సెప్టెంబర్ 30 లోపు అయితే స్థానిక ఎన్నికలైతే నిర్వహించాల్సి ఉంది. కేవలం 50 రోజుల సమయం మాత్రం ప్రస్తుతం అయితే ప్రభుత్వం ముందున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టుని మరికొంత సమయం అడుగుతుందా, లేదనుకుంటే వేరే ఇతర ఎవరైనా కోర్టులో కేసులు కనుక వేస్తే దాన్ని బేస్ చేసుకొని కనుక కొంతమేర టైం ను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే తాము స్థానిక పోరుకు వెళ్తూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ముందు అయితే సవాల్ అయితే ఉంది. ఈ సవాల్ని ఏ రకంగా అధిగమిస్తుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి వంశీ. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం రిజర్వేషన్ల పైన అయితే చర్చ అయితే జరుగుతుంది. సాధారణంగా స్థానిక పోరులకు సంబంధించి కూడా ఇటు రావులు రెడ్డిల వర్గాలకు కాకుండా బీసీలకు అయితే సాధారణంగా స్థానిక పోరులను అయితే
ఎస్ వంశీ. శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టుగా ఆదిలాబాద్ వ్యాప్తంగా చూస్తే 46.25% వరకు కూడా బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మిగతా అందరితో పోలిస్తే ఈక్వల్గా అటు ఇటుగా కంపేర్ చేసుకుంటే సగానికి పైగా బీసీలే ఉన్న పరిస్థితి. అటువంటి జిల్లాలో ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది జనాభా ప్రాతిపదికన చూసినా. కానీ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి పార్టీలు చూడరు, అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా మనం మాట్లాడుకుంటే ఒక రకంగా చాలా చాలా ప్రాబల్యాలు, చాలా చాలా ప్రలోభాలు పనిచేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ పరంగా 42% సీట్లు కేటాయించితే మిగతా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే నడవాల్సిన అవసరం ఉంటుందా? మిగతా పార్టీలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఎలా చూడాలంటారు? ఎస్ వంశీ, ఖచ్చితంగా వాస్తవానికి స్థానిక పోరులో ఎప్పుడు కానీ స్థానిక ఎన్నికలు జరిగిన దాంట్లో ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా బీసీల కంటే ఇటు రావులు రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు చెందినటువంటి నేతలే అత్యధికంగా ఎన్నికల్లోనైతే పోటీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా స్థానిక పోరుకు సంబంధించి సీట్లు ఖాళీ అయి కూడా 18 నెలల కాలం అవుతుంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాష్ట్రానికి రాకపోవడంతో కూడా పూర్తిగా గ్రామాల్లోనైతే ఎక్కడికక్కడనైతే పూర్తి స్థాయిలో పనులు అయితే నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థానిక పోరునైతే ఇటు ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కు సంబంధించి పూర్తిగా మెజార్టీ అయితే బీసీలు అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తాము 42% అయితే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం అయితే ఇటు పార్టీ పరంగా 42% మెజార్టీ శాతం కూడా ఈ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయిస్తారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించినప్పుడు కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 42% మేర రిజర్వేషన్ ని బీసీలకు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఒకంత ఆసక్తి ఉన్న పరిస్థితులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే నిర్మల్ జిల్లాలోనైతే జరిగిన పాదయాత్ర చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ పాదయాత్రలో ప్రధానంగా కూడా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రంలో తాము చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఇటు గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్ళిందంటే కూడా లేదనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మిగతా పార్టీలు మరి బీసీలకు 40% మేర ఇటు టికెట్లు కేటాయిస్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తి కూడా ఉంది ఈ వంశం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కరీంనగర్ వ్యాప్తంగా ఏం జరగబోతుంది, స్థానిక సమరానికి సంబంధించి కరీంనగర్లో ఏ విధంగా చర్చ నడుస్తుంది, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కరీంనగర్లో ఏ విధంగా గ్రౌండ్ రిపోర్ట్ ఉందనేది మనకు అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం అటు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో మొత్తంగా బీసీ నినాదం అనేది వినిపిస్తున్న పరిస్థితి. సో అన్ని పార్టీలకు కూడా ఇప్పుడు బీసీ నినాదమే తారక మంత్రంగా నడుస్తున్న పరిస్థితి. ఏ పార్టీ అయినా సరే బీసీ నినాదాన్ని ముందుకు తమ భుజాలపై వేసుకుని రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో కాంగ్రెస్ మొత్తంగా తను బాల్ని కేంద్రంపై నెట్టేసింది. ఈ నేపథ్యంలో అటు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, అప్రాక్స్ 46 to 50 మధ్య ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు ఏ విధంగా కరీంనగర్ స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు పావులు కదబోతున్నాయి? రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ప్రధానంగా బీసీ అంశానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిలో ఇదే చర్చ జరుగుతుంది. బీసీలకు సంస్థలో ఖచ్చితంగా మేము వాటా కల్పిస్తామని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది. కానీ గవర్నర్ ప్రధానంగా ఈ 42% అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% ఖచ్చితంగా దాటొద్దు. బీసీల రిజర్వేషన్ అంశం అనేది మొత్తం ఓవరాల్ గా 50% దాటొద్దు. ఆ 50% దాటుతున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇది నేను నా విచక్షణ అధికారాలతో నేను అంటే ఇవ్వచ్చు, కానీ ఇది న్యాయపరంగా చిక్కుముడులు ఉంటుందనేది కూడా గవర్నరు న్యాయ శాఖకు పంపించిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత పరిణామాలు మనం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీలో నిరసన ధర్నా చేశారు. ఒకవైపుగా బీజేపీ పైనే నెట్టివేయడానికి ఒక ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్రంలో నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ
బీజేపీకి సంబంధించిన అంశానికి సంబంధించి అసలు ముస్లిం సంబంధించిన రిజర్వేషన్ ని పూర్తిగా దీంట్లో బీసీలకు సంబంధించిన ముడిపెట్టారు కాబట్టి మేము ఆ బిల్లుకి మేము మద్దతు ఇవ్వట్లేదు అనేది బాహబాటంగానే చెప్తా ఉన్నారు. ఇటు బండి సంజయ్ అయితేనేమి, అదేవిధంగా ఎన్ రామచంద్రరావు లాంటి అంటే ఆ పార్టీ అధ్యక్షుడు కూడా నిర్మోహమాటంగానే చెప్తున్నారు ఖచ్చితంగా బీసీలలో ఇటు ముస్లిం జనాభాని ఎలా కలుపుతారనేది. ఇక దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒకవైపు చూస్తే అసలు టెక్నికల్ అంశానికి సంబంధించి ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్ అంటే చట్టబద్ధత విషయానికి వస్తే ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక ట్రిపుల్ టెస్ట్ లో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. కానీ కమిషన్ ఏర్పాటు చేయకపోగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కులగణన చేశాం, కానీ కులగణన చేసిన సభకి చట్టబద్ధత ఉండదు. దానికి సంబంధించి ట్రిపుల్ టెస్ట్ లో ఒక కమిషన్ వేయాలి. ఆ తర్వాత బీసీలకు సంబంధించి వారి యొక్క జీవన స్థితిగతులకు సంబంధించిన అంశానికి సంబంధించిన దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇక మూడో అంశానికి సంబంధించి 50% రిజర్వేషన్లు దాటవద్దు. ఇది టెక్నికల్ అంశము, చట్టబద్ధత అనేది. కానీ ఈ మూడు అంశాలను కాంగ్రెస్ పక్కబెట్టి రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది, బీజేపీ ఆలోచిస్తా ఉంది. బీసీలకు సంబంధించి ఖచ్చితంగా ఇది దాటి వేసే ధోరణి అనేది కూడా చెప్తాం. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతుంది. ఇది చట్టబద్ధత ఇప్పుడు ఓన్లీ ఎన్నికల వరకు మాత్రమే ఈ యొక్క బీసీ అంశాన్ని తీసుకొచ్చారు, దానిలో లబ్ధి పొందడానికే కాంగ్రెస్ పార్టీ చూస్తుందనేది ప్రధాన పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా చర్చ. ఖచ్చితంగా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాదు, దాదాపు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ను కల్పించాలని. కానీ ఇక బీజేపీ చెప్తా ఉంది, బీజేపీ రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా వరంగల్ వ్యాప్తంగా కూడా స్థానిక సమరానికి సంబంధించి వేళ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక పొన్నం ప్రభాకర్ కమెంట్స్తో స్థానిక సమరానికి గ్రీన్ సిగ్నల్ అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ప్రజలు అసలు ఏం చర్చించుకుంటున్నారు, డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా స్థానిక ఎన్నికలు జరక్క ఎక్కడికక్కడ పాలన పడకేసిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో కోర్టు కూడా జోక్యం చేసుకుని ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పొన్నం కమెంట్స్ సంచలనంగా మారిపోయాయి. మొత్తంగా ఎప్పుడో ఇక త్వరలోనే స్థానిక సమరానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చూస్తున్నట్టుగా మొత్తంగా అంటే అన్ని పార్టీలు కూడా బీసీ మంత్రాన్నే జపిస్తున్న తరుణంలో వరంగల్ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? వరంగల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలతో సతమవుతున్న పరిస్థితి. సో అక్కడ రాజకీయం ఏ విధంగా మారబోతుంది, ఏం చెప్తారు? ఎన్నికలు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అధికారికంగా ప్రకటించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో మేము పార్టీ తరఫున అవసరం అయితే 40% సీట్లు ఇస్తాము, ప్రతి పార్లమెంట్ లో 4 బీసీలకు సీట్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం 2 పార్లమెంటు స్థానాలలో ఒక్కటి బీసీ స్థానం ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే అది కేవలం ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండ సురేఖకు మినహా ఎవరికి కూడా ఆ యొక్క మంత్రి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంపీ ఎన్నికలలో కూడా సేమ్ అదే విధాన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో మేము పార్టీ తరఫున ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అది అసాధ్యం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే పార్టీల పరంగా అసెంబ్లీ స్థానిక సంస్థలలో ఈ యొక్క బీసీలకు టికెట్లు ఇవ్వడం అనేది అసాధ్యం అనేది కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నారు. అది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇస్తే తప్ప ఇది ఆచరణలో సాధ్యం కాదు. ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాడర్ అనుగుణంగా టికెట్లు ఇస్తారు, కానీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లతో ముందుకు వస్తేనే ఇది సాధ్యం అని చెప్పేసి అటు రాజకీయ విశ్లేషకులు ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఇటు బీసీలకు టికెట్లు ఇవ్వాలనేది మాత్రము అది అసాధ్యం అనే మాత్రం ఒక చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం సెప్టెంబర్ 30 లోపు కోర్టు ఇచ్చిన గడువు లోపు జరుగుతాయనేది కూడా పెద్ద సందిగ్ధంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థలలో బీసీల డిక్లరేషన్ ప్రకారము ఇటు రిజర్వేషన్లను కేటాయించకపోతే తమ యొక్క ఓటుతోటి సమాధానం చెప్తామని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా బీసీ చిక్కుముడి ఎలా విడగొడుతుంది కాంగ్రెస్ అనేది చూడాలి. మొత్తంగా గవర్నర్ దగ్గర అయితే బిల్లు ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఉంది. మరి గవర్నర్ ఆమోదం తెలుపుతారా? బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్